ఇక్కడ నేను చూపిస్తుందయితే శనగపప్పు చక్రాలనమాట. ఐ మీన్ శనగపిండి చక్రాలు. ఇక్కడ ఏమైందంటే మామూలుగా 2 ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకోవాలి మనం. నేనిక్కడ ఫస్ట్ బియ్యపిండి తీసుకున్నా. యాక్చువల్‌గా అయితే జల్లించుకోవాలి. బట్ మా అమ్మ తను ఆంధ్ర నుంచి వచ్చారనమాట లాస్ట్ టైము. అలా వచ్చినప్పుడే ఇంట్లో జల్లించుకొని తీసుకొచ్చేసాను అని చెప్పి అన్నారు. ఇంక అందుకని మళ్ళీ ఇక్కడ నేను శనగపిండి అయితే జల్లించుకుంటున్నాను. అండ్ మంచిగా జల్లించుకున్న తర్వాత ఎంత క్వాంటిటీ తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ తీసుకోవాలనమాట. అంటే ఇప్పుడు మనం శనగపిండి 2 కప్స్ అయితే బియ్యపిండి కూడా 2 కప్స్. అలా 2 కప్స్ తీసుకోవాలనమాట. ఇన్ కేస్ 1 అయితే 1:1 రేషియో అన్నట్టు అలాగా పక్కాగా చెప్పాలంటే. సో, నేనిక్కడైతే శనగపిండి, బియ్యపిండి 2 కలిపి చక్రాలు చేస్తున్నాను. దానిలో మనం ఇంకా సాల్ట్ నార్మలే తెలిసిందే కదా! టేస్ట్‌కి తగ్గట్టు వేసుకుంటాము. అండ్ కారం కూడా చాలా లైట్‌గా వేసుకున్నాననమాట. పిల్లలున్నారు కదా! మళ్ళీ ఎక్కువ కారం ఏస్తే తినరు. అండ్ అది కాక ఎక్కువ కారం కూడా పట్టదు చక్రాలకి. ఇంకా అలా వేసుకొని మంచిగా కలిపేసాను. దీనికి హాట్ వాటర్, కూల్ వాటర్ అనేం పర్టిక్యులర్‌గా ఉండదు. సో, కొంచెం వార్మ్ వాటర్ వేసినా బానే ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఇందులో వాము యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ అంత నచ్చదనమాట. బట్ బేసిక్‌గా వామేస్తే ఏంటంటే కొంచెం త్వరగా కరిగిపోతుంది అని చెప్పి అంటారు. ఐ మీన్ అరిగిపోతుంది అని సారీ. సో, అందుకని చెప్పేసి ఇంక నేనైతే వామేం వేయించుకోలేదు. ఇలా మంచిగా పిండైతే కలిపిచ్చేసాను. ఇంకా మనకి చక్రాల గిద్దలు ఉండేవి తెలిసిందే గదా! దానిలో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయి. ఇలా ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నామంటే అది కొంచెం బోల్‌గా వస్తదనమాట. ఆయిల్ కానీ, నెయ్యి కానీ, అలా డాల్డా కానీ అలా ఏదైనా వేస్తారు. నాకు ఆ డాల్డావి వేస్తే ఏంటో ఐ మీన్ అంతా అయిపోయిన తర్వాత అంతగా నచ్చదు. అందుకే కొంచెం ఆయిల్ వేయించాను మా మమ్మీ చేత. ఇంకా తర్వాత వచ్చేసి ఇలా చక్రాల గిద్దల్లో నాకైతే ఈ ఒక్క షేపే నచ్చుతది. వేరేవి వేస్తాం కానీ ఒక్కొక్కసారి ఉడుకుతాయి, ఒక్కొక్కసారి ఉడకవనమాట. అండ్ ఇంకా సన్న కారపూస వస్తే అవే బావుంటాయి. బట్ నాకెందుకో అవి ఆయిల్ పీల్చినట్టు అనిపిస్తదనమాట. సో, నేనైతే ఇంకా ఎప్పటిలాగా ఇలా టిష్యూ వేసేసుకున్నాను. పక్కన ఒక ప్లేట్ పెట్టుకున్నాను. సో దట్ ఆయిల్ అంతా ఇన్‌కేస్ పీలిస్తే దీనికి కారుతుంది. మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా! మనం దేనికో ఒక దానికి అన్నట్టు. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకిలా తీసాననమాట. తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా చక్రాల గిద్దల్లో చాలా ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకైతే చెప్తున్నాను. ఇందులో చాలా మోడల్స్ కూడా ఉంటాయి. మేమైతే ఎప్పటినుంచో ఇదే వాడుతున్నామనమాట. ఇదే ఐ మీన్ ఇప్పుడు ఏంటంటే ప్రెస్ చేసేవి వచ్చినియి. కానీ ఇదే బావుంది. ప్రెస్ చేసేవేంటంటే ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతుంది. అండ్ నాకైతే ఇదే బావుంది. అండ్ పాత కాలందయితే ఇంకా అసలు భలే ఉంటుందది. సో, ఈ రెసిపీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.